వెల్కమ్ టు ఎంఈ న్యూస్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం అబీస్ సెంటర్లో ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర సహిత శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో 18-11-2024 సోమవారం నుండి 28-11-2024 వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బుధవారం కలశ స్థాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పతిపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈ రోజు కలశ స్థాపనతో ప్రారంభించడం జరిగిందని, సాయంత్రం హరిభజన ఏర్పాటు చేయడం జరిగిందని, 21-11-2024 గురువారం వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 7:30కు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర హరికథ రూపంలో చెప్పడం జరుగుతుందని, అదేవిధంగా 23-11-2024 శనివారం సాయంత్రం 6 గంటలకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబ కళ్యాణం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అదేవిధంగా 28-11-2024 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధాంతి బాబురావు మాట్లాడుతూ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పతిపాటి అప్పయ్య శాస్త్రి, గౌరవాధ్యక్షుడు జువ్వాది సత్యసూర్య నాగేశ్వరరావు, ఆలయ ప్రెసిడెంట్ సుర్వేణి చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ నవర అప్పారావు, సెక్రటరీ కోవాది మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, కోశాధికారి గానుగల సత్యనారాయణ, చుక్క ఆనంద్, గానుగల రావణబాబు, పూడి చంద్ర, కిర్లంపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఈ ఛానల్లో మీ ఊర్లో జరిగే ప్రసారం చేయుటకు మరియు మీ వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి 9667765555. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు భాగంగా అబీస్ సెంటర్లో చేస్తున్నటువంటి బ్రహ్మంగారి దేవస్థానంలో 20వ తారీఖుని కలశ స్థాపన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 28వ తారీఖు వరకు వరుసగా 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. దీనిలో ముఖ్యాంశం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర హరికథా కాలక్షేపం శ్రీ కట్ట జయనారాయణ భాగవత వారిచే ప్రారంభం చేయబడుతుంది. అలాగనే ఈ 9 రోజులు కూడా దేవాలయంలో కామాక్షి మాతకు, ఏకాంబరేశ్వర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అర్చన మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 150 మంది కూడా అబీస్ సెంటర్లో మంచి సెంటర్లో ఉంది. కాబట్టి విశ్వబ్రాహ్మణులే కాకుండా మొత్తం భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వేయించేసి ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగనే బ్రహ్మంగారిని తలంచినటువంటి వారు ఎవరో ఉండరు. ఈ ప్రపంచంలో ఏ ఉత్పాతం జరిగినా, కష్ట నష్టాలు జరిగినా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం జరిగింది అని అందరూ అంటూ ఉంటారు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇతను అందరికీ భగవంతుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. కాబట్టి అందరూ కూడా అన్ని దేవాలయాలతో పాటుగానే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి అబీస్ సెంటర్కి వచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలరని ఆశారు. మరి ఈరోజు నర్సీపట్నం అబీస్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో స్వామివారి ఆరాధన మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున కలస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలుగా నర్సీపట్నంలో శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవాలు శ్రీశేషులు పతిపాటి నారాయణమూర్తి గారి ఆధ్వర్యం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం కాలం ఆయన కుమారులైనటువంటి పతిపాటి అప్పయ్య శాస్త్రి గారు, గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయము విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆరాధన మహోత్సవాలు చేసి స్వామివారి ఆశీస్సులు పొంది నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వబ్రాహ్మణ సోదరులే కాక వివిధ అన్ని కులాల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ అన్ని సంఘాల వారు, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి
మరి ప్రజలందరూ కూడా గుర్తించి స్వామివారి ఆలయాన్ని విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వామివారికి జై పోతూరు వీరభద్ర స్వామివారికి జై పోతూరు వీరభద్ర స్వామివారికి సభా నేడు అభిచాషంలో ఈ స్థలాన్ని కేటాయించడానికి అనాది కాలంగా మా పెద్దవారు అందరూ కూడా కృషి చేసి సంపాదించిన ఈ జాగాని ఈనాడు మా తరమం మా తర్వాత తరమాలు కూడా ఇది నిలబెట్టడానికి ఎంతో కృషి చేసినటువంటి విశ్వ బ్రాహ్మణులకు అలాగే లోకల్ నాయకులందరూ కూడా పెదపాటి గోంతులో పేరు పేరు శిరస్సుమని తెలియజేస్తున్నారు సోదరులారా. అలాగే ఏంటంటే దీనికి వెనకాల కృషి ప్రథమంగా పెదపాటి నానమూర్తి గారు, అలాగే గానుగుల నాగభూషణ్ గారు, పెదపాటి అప్పలరాజు గారు, అలాగే భద్రమేష్ గారు, శ్రీశైలం బ్రహ్మం గారు, అలాగే జవాబ్ నారాయణ గారు, ఇటువంటి ప్రముఖులంతా కూడా మాకు ఆ రోజు మాకు భిక్షగా వేసిన ఈ స్థలాన్ని పేరు పేరున కూడా ఇవాళ ప్రతి విశ్వబ్రాహ్మణుడు ప్రతి కార్పొరేట్ విశ్వబ్రాహ్మణుడు అంటే అన్ని జాతులు కలిపిన వాడు విశ్వబ్రాహ్మణుడు. కానీ నేను ఈ ఏం చేస్తానంటే వృత్తిపరంగా కార్పెంటర్లని, స్వర్ణకారులని, కంచర పరివారాన్ని పేరు పేరున కూడా విడదీసి మా సెన్సెక్స్ దూరం చేస్తున్నారు. కానీ అలా కాదు, రేపు రానున్నటువంటి సెన్సెక్స్ లో మా విశ్వబ్రాహ్మణులతో ఒకటే నినాదంతో మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. విశ్వబ్రాహ్మణానికి కానీ విశ్వబ్రాహ్మణులు కానీ చెప్పాలి అందరూ కూడా సెన్సెక్స్ అందరూ కూడా అప్పుడే మన జాతి యొక్క ఓటర్స్ లిస్టు తెలుస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తారు. అమ్మ గారు జన్మించి ఇవాళ 412 సంవత్సరాలు అవుతుంది సోదరులారా. వారు చెప్పిన ద్వారాగానే ఈ రోజుకి ఆనాటికి ఈనాడు కూడా తను చెప్పిన కాలజ్ఞానంలో జరిగింది, జరుగుతుందో, జరగబోతుంది కూడా వారే కాలజ్ఞానం తెలియజేశారు. అలాగే చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ప్రవేశించి ఇది నిజమే కరెక్ట్ జరుగుతుందని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే నేడు ఇవాళ విశ్వబ్రాహ్మణ జాతి నర్సీపట్నం చేస్తున్న ఈ వైభవం ఏంటంటే ఇవాళ 20వ తారీఖున కలస్థాపన జరిగింది. కానీ ఏంటంటే ఇవాళ అయ్యన్న పాత్ర గారు పద్మావతి దంపతులతో కలిగి కలస్థాపన చేద్దామని అనుకున్నాం. అనివార్య కార్యాలయం వల్ల వారు వేరే మా ఊరు వెళ్ళడం వల్ల మన రాజేష్ బాబు పంపిస్తున్నారు. వారు కూడా అనివార్య కార్యాలయం వల్ల క్యాంప్ వెళ్ళి ఇవాళ పోస్ట్ పోన్ అయింది. అందుకే మా జాతి ఉన్నటువంటి సిరివెల చిట్టిబాబు గారు ఈ దేవస్థానానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఆయనే కలస్థాపన చేశారు. అలాగే ఏంటంటే మన బొడిపల్లి సిద్ధాంతి బాబు గారు వారు బాబు, అలాగే రవీంద్ర రావు గారు వాళ్ళంతా కలస్థాపన చేసి ఇవాళ మంచి ముహూర్త ఫలంలో వాళ్ళు కలస్థాపన చేశారు. అలాగే ఏంటంటే రేపు 21 నుంచి 24 వరకు ప్రముఖ వాగ్వాదులు హరికథా విద్వాన్స్ కట్ట జయనాథ్ గారి చేత బ్రహ్మంగారి కాలజ్ఞానం 4 రోజులు కూడా అఖండంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నర్సీపట్నం నుంచి అందరూ కూడా రావాలని మా సంస్థ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఏంటంటే ఘనవైభవంగా లాస్ట్ 8వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే పేరు పేరున అందరూ కూడా ఊరు వాళ్ళందరూ వచ్చి అయ్యవారు ప్రసాదం స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.